ఓ క్రైస్తవుడి దగ్గరికి లోకంలో అన్యులు వచ్చి, బాబు యేసు ప్రభు నువ్వెందుకు నమ్ముకున్నావు? మన మతం పలాను కదా, మన ప్రాంతం పలాను కదా, వాటన్నిటిని విడిచిపెట్టి ఆ యేసుక్రీస్తుని నువ్వెందుకు నమ్ముకున్నావు అని నేను ఎవరైనా అడిగితే నీ గుండె లోతుల్లో నుంచి టకమని నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యం కొరకు ప్రభువుని నేను నమ్ముకున్నానయ్యా. ఈ సృష్టిలో ఈ మట్టి మనిషికి పరలోకాన్ని ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పరలోక రాజ్యం కొరకు నేను నమ్ముకున్నానని ప్రతి బిడ్డ గుండెల్లో నుంచి మాట మాట్లాడాలి. కొంతమంది విశ్వాసాలు అద్భుతాల మీద, ఆరోగ్యాల మీద కట్టుకుంటారు. ఎందుకమ్మా యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందని, వ్యాపారం బాగా జరిగిద్దని, ఆరోగ్యం బాగవుద్దని. సరే, ఇవన్నీ జరుగుతాయి, కానీ ప్రభువు నమ్ముకోవలసింది మాత్రం వాటి కొరకు కాదు. వాటన్నిటికి మించి పరలోక రాజ్యము కొరకు ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకోవాలి. కూర్చున్న లేచిన, యేసయ్యా ఎంతకాలం ఈ భూమి మీద నేను బ్రతుకుతా? ఏదో ఒకరోజు చనిపోవలసిందే. మా అమ్మ చనిపోయింది, మా పూర్వీకులు చనిపోయారు, నా కళ్ళ ముందు నడియాడినటువంటి ఎంతోమంది, వేల మంది ప్రజలు చనిపోయారు. ఏదో ఒకరోజు నేను చనిపోతా. అయితే నాకున్న ఆశ ఏంటంటే, భూలోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు దయచేయ్యా. అది నాకు వరంగా దయచేయి. ప్రతి బిడ్డ ఈ కాంక్షతో, ఈ ఆశతో ప్రభు సన్నిధిలో బ్రతకాలి. మోషే 80 సంవత్సరాలు నిండిన వయసులో దేవుని అడుగుతాడు, నీ ముఖం నేను చూడాలయ్యా అని. మోషే, నా ముఖాన్ని చూసి నరుడు బ్రతకలేడు, కానీ నిన్ను బాధపరచకుండా నా పార్శ్వ భాగాన్ని నీకు చూపిస్తాను. కనీసం ఆ పార్శ్వ భాగమైన చూడాలంటే కొన్ని మాటలు చెప్తా. నాకు సమీపంగా ఉన్న స్థలానికి నువ్వు రా. నంబర్ 1. నంబర్ 2, ఈ బండ మీద నువ్వు నిలవబడు. నంబర్ 3, బండ సందుల్లో నిన్ను ఉంచుతా. నంబర్ 4, నా చేతి నీడతో నిన్ను కప్పుతా. ఇక్కడ పార్శ్వ భాగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పార్శ్వము అనేది ఆధ్యాత్మికంగా దేనికి గుర్తంటే, వెంబడించడానికి గుర్తు. మన ముందు ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆయన వెనక మనం నడుస్తున్నాం. మన ముందు నడిచే వ్యక్తి యొక్క ఏ భాగం మన కళ్ళకు కనపడిద్ది? పార్శ్వ. అంటే పార్శ్వ భాగం అంటే వీపు భాగం, వెనక భాగం. నా పార్శ్వ భాగాన్ని నువ్వు చూస్తావు. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు క్రీస్తును ముందు పెట్టుకొని, క్రీస్తును మార్గదర్శిగా పెట్టుకొని, యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలను వెంబడించేటువంటి వాడై ఉండాలి. లోకంలో ప్రతి వ్యక్తి ఎవరో ఒకరిని అనుసరిస్తాడు, ఎవరో ఒకరిని ఫాలో అవుతాడు. తన కళ్ళ ముందు ఒక వ్యక్తిని పెట్టుకొని, తాను వేసుకునే బట్టలు మొదలుకొని, హెయిర్ స్టైల్ వరకు, వాడే కాస్ట్యూమ్స్ మొదలుకొని, తినే తిండి వరకు ఎవరో ఒకరిని ఐకాన్గా, ఒక రోల్ మోడల్గా పెట్టుకొని, కొందరిని రోల్ మోడల్గా పెట్టుకొని వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. క్రైస్తవుడు తన బ్రతుకులో ఎవరిని వెంబడించాలి, ఎవరిని గురిగా కలగాలి, ఎవరిని తన కళ్ళ ముందు పెట్టుకోవాలి? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అంటాడు. మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు యేసయ్య పిల్లలు ఎవరిని అనుసరించాలి? యేసయ్యను కళ్ళ ముందు పెట్టుకొని, యేసయ్యా నీ అడుగుజాడల్లో నేను నడవాలి, నా మార్గదర్శివి నీవు, నిన్ను నేను వెంబడిస్తానయ్యా అని ప్రతి బిడ్డ యేసును ముందు పెట్టుకొని, యేసు యొక్క అడుగుజాడలను అనుసరించేటువంటి వారిగా ఉండాలి. లోకంలో ప్రజలు ఉన్నారు, కొంతమంది సినీ యాక్టర్లను అనుసరిస్తారు. ఆ సినిమాలో ఆ సినీ యాక్టర్ ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ కొనుగోలు చేస్తారు. ఈ మధ్య సినీ యాక్టర్లను ఫాలో అవ్వట్లేదంట. మరేం ఫాలో అవుతున్నారు చెప్పండి? సీరియల్లో వస్తాయి కదా, సీరియల్లో అత్త ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్సు, కోడలు ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్సు. సీరియల్లో నటించే వాళ్ళను ఫాలో అవుతారట. కొంతమంది సెలబ్రిటీస్ని ఫాలో అవుతారు, క్రికెటర్స్ని ఫాలో అవుతారు, సినిమా యాక్టర్ని ఫాలో అవుతారు,
రాజకీయ నాయకుల్ని ఫాలో అవుతారు, కొంతమంది పాస్టర్లను ఫాలో అవుతారు, ఇంకొంతమంది సెలబ్రిటీ పాస్టర్లను ఫాలో అవుతారు. వాక్యం ఏమంటుందో తెలుసా? క్రైస్తవుడు వాళ్ళని ఎవ్వరిని అనుసరించకుండా దేవుడైన యెహోవాను మాత్రమే అనుసరించేవాడై ఉండాలి. ఒక చోట ప్రార్థనకి వెళ్తే విచిత్రం ఏంటంటే, ఇది కొంచెం అట్లా వెంట్రుకలు పెట్టాడు. ఈ వెనకొంద చూసారా, పోనీటైల్ అంటే గుర్రపు తోక అని అర్థం, అంతే కదా. పోనీటైల్ ఇట్లా పెట్టాడు, రబ్బర్ బ్యాండ్ వేసాడు. అన్ని దగ్గరికి వెళ్ళి చూసిందాక ప్లస్సో మైనస్సో నాకు అర్థం కాల. అంటే ఇక మీకు అర్థమైంది కదా, అంటే ఆడో మగో అర్థం కాల. కాస్త కన్ఫ్యూజన్గా చూస్తున్నా. మగే, ఆడగాదు, మగోడే. ఏమిరా ఇట్లా పెట్టావంటే అంటాడు, ఇది యువరాజ్ స్టైల్ అన్నాడు. ఆయన ఎవరు అంటే క్రికెటర్ ఒక ఆయన ఉన్నాడట, ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయాడు. ఆ మధ్య ఏదో మ్యాచ్లో ఇటంతా 0 సైజు పెట్టి మధ్యలో పిలక పెట్టాడంట. మనోడు ఎవరిని ఐకాన్గా తీసుకున్నాడు? ఇంకొక తమ్ముడు గడ్డం పెంచాడు, మేక గడ్డంలాగా పెంచాడు. ఏం తమ్ముడు ఆ గడ్డం పెంచావంటే అంటాడు, నాన్నకు ప్రేమతో అన్నాడు. గీక్కుంటే పోయే గడ్డం ఏం చేస్తావురా నాయన? నాన్నకు ప్రేమతో గీక్కుంటే పోయే గడ్డం ఇస్తావా? అంటే ఎవరిని ఐకాన్గా తీసుకుంటారు? వాక్యం ఏముంటుంది? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి నీకు శ్రమలు విస్తరించాలంటే వాళ్ళని అనుసరించు. ఏ శ్రమ? భూలోకంలో శ్రమ కాదు, చనిపోయిన తర్వాత అసలు శ్రమ ఉంటుంది. ఏంటా శ్రమ? నరకం అనే శ్రమ నుండి నేను తప్పించబడాలంటే, పాతాళం అనే శ్రమ నుండి ఒక క్రైస్తవుడు తప్పించబడాలంటే, లోకంలో ఒక సెలబ్రిటీని ఐకాన్గా చేసుకోకుండా, ఒక సెలబ్రిటీని మార్గదర్శిగా చేసుకుని ఆయన అనుసరించకుండా, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుడైన యెహోవాను మాత్రమే అనుసరించేవారై ఉండాలి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు అని 3వ వచనంలో అని 4వ వచనానికి వచ్చేసరికి అంటాడు, భక్తులు నేను అనుసరించను. విన్నారా? ప్రార్థనా పరులై ఉన్న వాళ్ళని నేను అనుసరించను, పాస్తర్ని నేను అనుసరించను, విశ్వాసుల్ని నేను అనుసరించను. వాళ్ళు భక్తులే కానీ వాళ్ళని నేను అనుసరించను. మరి భక్తులను అనుసరించకుండా ఎవరినో అనుసరిస్తావయ్యా? వారికి ఆ భక్తిని ఏ దేవుడు అనుగ్రహించాడో, వాళ్ళను ఏ దేవుడు భక్తిపరుడుగా మార్చాడో ఆయనను మాత్రమే నేను అనుసరిస్తాను అంటాడు. నేనంట, అమ్మా మమ్మల్ని కూడా మీరు అనుసరించొద్దు, పొర్రపాటున పాస్టర్ని అనుసరించొద్దు, సంఘానికి వచ్చే విశ్వాసులను అనుసరించొద్దు. నేను యేసయ్యను కళ్ళ ముందు పెట్టుకొని, యేసయ్యా నీ అడుగుజాడలు నేను వెంబడించాలయ్యా, నీకులాగా నేను బ్రతకాలయ్యా, నీ మార్గంలో నడవాలయ్యని యేసు అడుగుజాడల్లో నువ్వు నడిస్తే ఆ అడుగుజాడలు పరలోక పట్టణానికి మనల్ని తీసుకుని వెళ్తాయి. అంతకు మునుపు ఒక యవ్వనమ్మాయి వాళ్ళ నాన్న తీసుకొచ్చి, పాస్టర్ గారు కొంచెం మా పాపకి చెప్పండి, ఒక్క మాట వింటలేదు అనే కంటే కూడా మా అమ్మాయి డ్రెస్అప్ చూస్తూ ఉంటే నాకు మెంటల్ ఎక్కుతుంది అంట పాపం ఆయనకి. ఒక్క మాట ఇంట్లా చూడండి ఎట్లా ఉందో ఆ అమ్మాయిని చూపించాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఒక తలకాయలో 10 జాడలు వేసింది, ఒక తలకాయలో 10 జాడలు వేసింది. ఈ చెవులు కొన్ని చూసారా? చెవులకి ఏదో చిన్నపాటి దిద్దులు కాదు, సైకిల్ టైర్లు ఉంటాయి చూసారా, సైకిల్ చక్రాలు, అంత రేంజ్లో పెట్టుకుంది. అవి సైకిల్ చక్రాల లేకపోతే ఇంకేమి నాకు అర్థం కాల, అట్లాగే చూస్తా ఉన్నా. అన్నాడు, ఈ అమ్మాయికి కాస్త చెప్పండి అయ్య గారు, ఒక్క మాట ఇంట్లా, ఇంకా నేను చెప్పినప్పుడు నుంచి ఎక్కువ అయిపోతుంది అని. నేను ఆ అమ్మాయిని చిన్నపిల్లని అడిగా. చిన్నపిల్ల ఏం పెద్ద అమ్మాయి ఏం కాదు, 15 years లోపు. అసలు ఈ కాలం ఏ కాలం అండి? చలికాలమా? ఏ కాలం చెప్పమంటారా? పొయ్యే కాలం. కరెక్ట్గా చెప్పాలంటే పొయ్యే కాలం. నేను అంటానండి, 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్ల తండ్రి మాట వినలేదంటే, అరే మన చిన్నతనంలో, నా చిన్నతనంలో అద్భుతం, 20వ సంవత్సరం వచ్చిన రాయ్ అని నాన్న అన్నాడంటే
ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? నాన్నకే ఆ బ్యాచ్. అందుకని ఈ కాలం పోయే కాలం, కలికాలం కాదు, చలికాలం కాదు, వర్షాకాలం కాదు. అమ్మా ఎందుకమ్మా ఇట్లా అన్నావు, ఎందుకమ్మా ఇట్లా వద్దని చెప్తున్నారు కదా మీ డాడీ తప్పు అంటున్నారు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావమ్మా అంటే, ఆ అమ్మాయి ఏముందో తెలుసా, టీవీలో DGS దినకరన్ గారి మనవరాలను ఎప్పుడన్నా చూసారా మీరు అయ్యగారు? ఇట్లా అంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా అయ్యగారు అంది. ఎవరమ్మా అన్న. అదే DGS దినకరన్ గారు లేరా? అవునమ్మా ఉన్నారు. వాళ్ళ మనవరాలు ఉన్నారు కదా, తెలుసా మీకు? నాకు తెలియదమ్మా అన్న. ఆ అమ్మాయి ఏముందో తెలుసా, నా చెవులకి సైకిల్ చక్రాలే, DGS దినకరన్ గారి మనవరాలకి లారీ చక్రాలు అంది. అంటే ఎవరిని మాదిరిగా తీసుకుంది? ఒక దైవజనుణ్ణి కానీ, పేరుగాంచిన ఒక సెలబ్రిటీని కానీ, చివరికి దైవ సేవకుల పిల్లల్ని కానీ మనం మాదిరిగా తీసుకోకూడదు. నీకు నాకు ప్రామాణికం జీవము కలిగిన దేవుని వాక్యమే. వాక్యము తప్ప మరొకటేది నీకు ఉండకూడదు. మనిషి కాదు మనకు మార్గదర్శి, శరీరాన్ని ధరించిన నరుడు కాదు మనకు మార్గదర్శి. అంతకుమునుపు హైదరాబాద్లోనే కాదు, ఎక్కువ శాతం మన ప్రాంతాల్లో తల్లులు ప్రార్థనకు వచ్చారంటే నిజంగా నెత్తి మీద, తల మీద చక్కగా ముసుకేసుకుంటారు. మీకులాగా శుభ్రంగా నెత్తి మీద ముసుకేసుకున్నారు మీరు. కొన్ని చోట్ల తల మీద ముసుకేసుకోరు. ఎందుకు ముసుకేసుకోవట్లేదమ్మా అంటే, కొంతమంది చెప్పే మాట ఏంటో తెలుసా, జాయిస్ మేరీ అమ్మగారు ముసుకేసుకోదు కదండి. ఎవరు మనకు మార్గదర్శి? జాయిస్ మేరా గొప్ప సేవకురాలు అయి ఉండొచ్చు. ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. అందుకని నేనంట, మనుషులను చూడొద్దు, నా వైపు చూడండి. అబ్రహాములాగా బ్రతుకుదాం అని అనుకున్నాం అనుకోండి, అబ్రహాములో కొన్ని లోపాలు, అబ్రహాం అంటంతో వెంటనే టకామని ఎవరు గుర్తొస్తారు? మీకు ఆగరే గుర్తొస్తుంది, డౌట్ లేదు. నో డౌట్. లైక్ దట్. సంసోన్ అంటంతో అత్తుకో, సంసోన్ అంటంతో దెలీలా గుర్తొస్తుంది. భక్తుడైన దావీదు దేవుని హృదయానుసారుడైనదా. ఇప్పుడు నేను దావీదుని వెంబడిస్తాను అని అన్నాను అనుకోండి, దావీదు అంటంతో ఎవరు గుర్తొస్తారు? అదిగో చుట్టం. మరి ఎవరిని వెంబడించాలి? భక్తులు ఉన్నారు లోకంలో, కానీ భక్తులు కాదు నీ ప్రామాణికం. జీవము కలిగిన దేవుని వాక్యమే నీ బ్రతుకులు ప్రామాణికమై ఉండునుగాక. మమ్మల్ని కూడా చూసి మాకులాగా అని అనుకోవద్దు అస్సలు. ఏ మనిషి కాదు నీ గురి, ఏసే నీ గురి అయి ఉండాలి. ఆయన అడుగు జాడలను వెంబడిస్తే ఆ జాడలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయో తెలుసా? సాక్షాత్తు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. నా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. ఇక్కడ ఎలా కూర్చొని ప్రభువుని ఆరాధించామో మనమందరం పరలోకంలో ఇలాగే కూర్చొని ప్రభువుని ఆరాధించుదాం గాక. అలా పరలోక రాజ్యం చేరాలంటే చెప్పండి, ఎవరిని అనుసరించాలి? ఎవరి అడుగుజాడలను వెంబడించాలి? దేవుని అడుగుజాడలు. మనకంటే ముందుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన తన అడుగుజాడలను మనకు ముందుగా వేసి వెళ్ళాడు. యేసు యొక్క అడుగుజాడలు ఎలాంటివి అంటే, నంబర్ 1 నీతియుక్తమైన అడుగుజాడలు. నీతి అంటంతో 2 రకాల నీతులు ఉన్నాయి. ఒకటి విశ్వాసము ద్వారా కలిగే నీతి, రెండవది క్రియల ద్వారా కలిగే నీతి. బైబిల్లో మీరు ఎరుగుదురు కదా, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి ఏది నీతిగా ఎంచబడింది? అబ్రహాము నీతి క్రియలేం చేయలా, నీతియుక్తమైన పనులు ఏమీ చెయ్యకుండానే అబ్రహాము ఎలా నీతిమంతుడిగా మారాడంటే, నీతిమంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి అబ్రహాము నీతిపరుడుగా మార్చబడ్డాడు. దైవజనమా, లోకంలో ఏ వ్యక్తి అయినా నీతిపరుడు కావాలంటే మొట్టమొదట నీతిపరుడైన దేవుని దగ్గరికి రావాలి. లోకంలో దేవుడని పిలువబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ నీతిపరుడకు దేవుడిని పేరు వహించిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. దేవుడని పిలువబడిన వారు చాలామంది ఉన్నారు, దేవతలని పిలువబడిన వారు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు. ఆ దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసపు అడుగుజాడలను మనం వెంబడిస్తే అది మనకు నీతిగా మారిపోద్ది. అబ్రహాము విశ్వాసాన్ని గూర్చి చెప్పే 2 మాటలు చెప్తా.
అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏ దేశమునకు వెళ్ళవలెనో తెలియకే అబ్రహాము బయలుదేరాడట. అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు, అబ్రహామా బయలుదేరు, నేను చూపించబోయే దేశానికి నేను తీసుకొని వెళ్తా, నువ్వు బయలుదేరు అంటే అబ్రహాము మారు మాట మాట్లాడకుండా ఆ దేశం పేరు అడగలేదు, ఆ దేశంలో వ్యవసాయం ఎట్లుంటుందో అడగలేదు, పాడి పంటలు సరిగ్గా పండుతాయో లేదో అడగలేదు, వర్షాలు సరిగ్గా పడతాయో లేదో ఏమీ అడగల. ఎట్లా బయలుదేరాడు? ఏం తెలియక. నేనంట, నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా నువ్వు ప్రయాణాన్ని ప్రారంభిస్తావా? చెప్పాలి. ఒకవేళ తెలియకుండా నువ్వు ప్రారంభించావు, సోరారంలో బస్సు ఎక్కావు, బస్సు అట్లా వెళ్తూ ఉంటే సడన్గా మధ్యలో కండక్టర్ వస్తాడు, టికెట్ అమ్మా ఎక్కడికి అని అడిగారు. వెంటనే కండక్టర్ని చూసి ఏమో మరి అని అన్నావు అనుకో, ఏమంటాడు తల్లి? అరే నువ్వు పిచ్చిదానివా మంచిదానివా? ఒక చోటకు బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా బయలుదేరుతావు? ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరరు. ఈ సృష్టిలో అలా బయలుదేరిన ఒకే ఒక్క వ్యక్తి ద గ్రేట్ అబ్రహాం. అబ్రహామా, ఎందుకు నువ్వు అడగలేదు? ఆ దేశం ఎలా ఉంటుందో, భూభాగం ఎలా ఉంటుందో ఎందుకు నువ్వు అడగలేదు అంటే అబ్రహాం ఏమంటాడో తెలుసా? నా దేవుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళినా క్షేమకరమైన స్థలానికే తీసుకుని వెళ్తాడు, మేలైన స్థలానికే తీసుకొని వెళ్తాడు. నా దేవునికి కీడు చేయటం చేత కాదు, ఆయన చిత్తానికి నేను తల ఉంచుతున్నాను గనుక క్షేమకరమైన స్థలానికే తీసుకెళ్తాడని అబ్రహాముకు దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం. దైవజనమ, నీతో కూడా నేను చెప్పే మాట, రేపేం జరగబోతుందో ఆలోచించు, విచారించుకో. రేపు ఈ పిల్లల భవిష్యత్తు ఏంటో, నా ఆరోగ్య పరిస్థితి ఏంటో, కుమార్తె వివాహం ఎలాగో, అయ్యో రేపు వీళ్ళ పరిస్థితి నేను ఎలా చూడాలోనని రేపటిని గూర్చి చింతించి ఆరోగ్యాన్ని పాడు చేసుకో. గుండెల్లో నుంచి నీకు పుట్టాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? రాబోయే దినాలన్నీ మేలైన దినాలుగానే దేవుడు మారుస్తాడు, దీవెనకరమైన దినాలుగానే దేవుడు మారుస్తాడు. రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, భవిష్యత్తు గురించి కంగారు పడొద్దు. కొంతమంది భవిష్యత్తు చూసుకోవటానికి చేయి చూపించి జాతకం చూడండి అయ్యగారు అంటారు. ఈ అరచేతులు అమ్మ పిచ్చి గీతలు తప్పితే ఏమీ లేవు. నీ జాతకం చెప్పమంటావా? ఇప్పుడు నువ్వు అనుభవించిన ఆత్మీయత కంటే రాగల దినాల్లో రెట్టింపు ఆత్మీయత అనుభవించే దినాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా, నిన్ను ఆశీర్వదించిన దానికంటే నీ పిల్లలను రెండంతలుగా నీ కళ్ళ ముందు దేవుడు ఆశీర్వదిస్తాడు. అది నీ కళ్ళతో చూస్తావు, నువ్వు చెవులతో వింటావు, నోరారా ప్రభుని స్తుతిస్తావు. అది ప్రస్తుతం కనపడకపోవచ్చు, ఒక రోజు వస్తుంది, తప్పకుండా కృపాక్షేమాలే నీ వెంట పరిగెత్తేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అబ్రహాము లోతు విడిపోయే సందర్భం వచ్చింది. ఎవరెవరు? ఇప్పుడు వెంటనే అబ్రహాము లోతుని పిలిచి, నాన్న ఇప్పుడు మన ఇద్దరం విడిపోదాం, మనకెందుకు గొడవలు, నా మాట విను, నువ్వు తూర్పుకు వెళ్తానంటే నేను పడమరకు వెళ్తా, నేను పడమటికి వెళ్తానని నువ్వంటే నేను తూర్పుకి వెళ్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఏ ప్రాంతం నీకు కావాలో కోరుకో అంటే అడిగిందే తడువు. లోతు ఏం చేశాడో తెలుసా? కన్నులెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూశాడు. పచ్చిక బయలు లాగుంది, యోర్దాను నది ప్రవహిస్తుంది. మారు మాట మాట్లాడకుండా నాకు ఆ ప్రాంతం కావాలన్నాడు. సారవంతమైన నేలేమో లోతుకు వెళ్ళింది, నిస్సారవంతమైన నేలేమో అబ్రహాముకు వచ్చింది. డెఫినెట్గా షారం అని ఉంటుంది. షారాయి అంటే జగడ గుండి. ఎప్పుడైతే ఈ ఎండిన ప్రాంతం అబ్రహాముకు వచ్చిందో ఇక షారమ్మ స్టార్ట్ చేసి ఉంటుంది. దుమ్మెత్తి పోస్తా, చూడు ఇదే నువ్వు మిగిల్చింది. ఆ లోతుగాడికేమో అంత సారవంతమైన నేల ఇచ్చావా? ఏ మనిషి అయ్యా నీవు? అసలు నీకు దిమాక్ ఉందా లేదా? ఏం చేస్తున్నావు నువ్వు? నోటుకు వచ్చినట్టు అని ఉంటుంది. అబ్రహాం మాత్రం సంతోషంగా నిస్సారమైన ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకో చెప్పమంటారా? లోతు సారవంతమైన నేలను నమ్ముకున్నాడు, అబ్రహాము నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగిన దేవుని తాను నమ్ముకున్నాడు. అబ్రహాము నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగిన శక్తిమంతుడుకు దేవుని నమ్ముకున్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది.
ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి. మీకు తెలుసా? అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న దినాల్లో యెరూషలేంకి వెళ్ళి అక్కడ వ్యవసాయం మీద పరిశోధన చేసి కుప్పంలో ఇశ్రాయేలీల వ్యవసాయం ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేశాడు. కాల ఆ మధ్య విన్నాను కేసీఆర్ గారు కూడా చేశారని. కాల ఎందుకు నేటికి కూడా అది ఫలభరితమైన దేశంగా అంత అద్భుతమైన వ్యవసాయం జరుగుతుందో తెలుసా? అద్భుతం. ఒక్క టమాటా చెట్టు వచ్చి 40 కిలోల టమాటాలు కాస్తుందంట ఒక్క చెట్టు. ఒక్క వంకాయ చెట్టు వచ్చి 35 కిలోల వంకాయలు కాస్తుందట. ఒక్క పాడిగేది వచ్చి 30 లీటర్ల పాలు ఇస్తుందంట. సంవత్సరానికి కాదు, ఒక్క రోజుకొచ్చి 30 లీటర్ల పాలు ఇస్తుందట. లీటర్ ఒరిజినల్ పాలు 100 రూపాయలు తీసుకోండి. 30 × 100 ఇక మీ క్యాలిక్యులేటర్కి అందదాం. నేనంట 10 మంది గజిటెడ్ ఆఫీసర్ కలిసి ఎంత సంపాదిస్తారో ఒక్క పాడిగేది అంత ఇస్తుంది. మీరందరూ ఎట్ట చూస్తున్నారంటే ఇక ఈ వాక్యం విన్న తర్వాత యెరూషలేము నుంచి గేదెలు తెచ్చుకొచ్చి రైట్ గేదెల ఫామ్ పెడదాం, ఇక్కడికి తీసుకొస్తే ఈవయ్యే పాలట్ట. ఎందుకు ఆ దేశంలో ఇస్తాయో తెలుసా? ఆ గడ్డ విశ్వాస వీరుడు నడియాడినటువంటి గడ్డ. నేనంట ఏది జీవితంలో చేసినా విశ్వాసంతో చేయి. ఎవరి మీద? నీ శక్తి సామర్థ్యాల మీద కాదు, నీ తెలివితేటల మీద కాదు, నీ పాండిత్యం మీద కాదు, నీ బలం మీద కాదు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మీద గుండెల నిండా విశ్వాసం పెట్టుకొని ప్రారంభించు. అది నీకు నీతిగా మారునుగాక. రెండవది, విశ్వాసం ఉంటే సరిపోదు. మీరు ఎరుగుదురు కదా, క్రియలు లేని విశ్వాసం. అక్కడ చెప్పుకుంటూ ఎవరిని గూర్చి చెప్తాడంటే రాహాబును గూర్చి చెప్తాడు. రాహాబు ఒకప్పుడు వేసే, వేగుల వారు వచ్చిన తర్వాత వాక్యం విని తన చెడుతనాన్ని విడిచిపెట్టి పవిత్రురాలైన కన్యకగా మారింది. వాక్యం ఏమంటుందో తెలుసా? అది ఆమెకు నీతిగా ఎంచబడింది. దైవజనమ, క్రియల ద్వారా మనం ఎలా నీతిమంతులుగా మారుతామంటే దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది. ఇదిగో ఇలా నువ్వు బ్రతకాలి, ఇదిగో ఇలా నువ్వు బ్రతకూడదు. వాక్యం మనకు చెప్తుంది. విన్న వాక్యం ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా నిన్ను నువ్వు కట్టుకుంటే బైబిల్ ఏమని రాసిందో తెలుసా? అది మనకు నీతిగా మారిపోతుంది. ప్రతి ఆదివారం విశ్రాంతి దినాన్ని పాటించాలి బైబిల్లో రాసింది కదా. పాత నిబంధనలో శనివారం కూడుకునేవాళ్ళు, క్రొత్త నిబంధనలో ఆదివారం పునరుద్ధానపు దినం కూడుకుంటున్నాం. పునరుద్ధానపు దినాన్ని ప్రతిష్ఠిత దినంగా ఎంచాలి. ఈ వాక్యం నువ్వు విన్నావు కదా, విన్న తర్వాత అమ్మో ఆదివారం 11ంటికి ఆరాధన, సమయానికి నేను వెళ్ళాలి. ఆదివారం ఫంక్షన్లకు వెళ్ళను, ఆదివారం మ్యారేజెస్కి వెళ్ళను, ఆదివారం డ్యూటీకి వెళ్ళను. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ముందు ప్రభువుని ఆరాధించిన తర్వాతే నేను వెళ్తానని ఆ ఆజ్ఞను పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రభువును నువ్వు ఆరాధించావనుకో, ఆదివారం దేవుని సన్నిధికి రావటం అది ఆజ్ఞ. ఇప్పుడు ఆజ్ఞ నువ్వు పాటిస్తే అది నీకేమైపోద్ది? అది నీకు నీతిగా మారిపోద్ది. నీకు నీతిగా మారిపోద్ది. ఎప్పుడు మనకు నీతిగా మారిపోద్దాయి అంటే ఆజ్ఞను వెంబడించినప్పుడు. యేసుక్రీస్తు రక్తముతో ఒక వ్యక్తి కడగబడి బాప్తిస్మం తీసుకోవాలి. ఇది దేవుని యొక్క మాట. యేసు ప్రభు నిజదేవుడని నీకు తెలుసు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీకు తెలుసు. బాప్తిస్మం తీసుకుంటే ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అని నీకు తెలుసు. కానీ కులానికి భయపడి, బంధువులు ఏమనుకుంటారో, సమాజానికి భయపడి బాప్తిస్మాన్ని నువ్వు వాయిదా వేసావనుకో, నీకు నీతి కలగదు. దేవుని వాక్యం విని అరే బాప్తిస్మం తీసుకోవటం దేవుని యొక్క ఆజ్ఞ, ఈ ఆజ్ఞ నేను పాటించాలని యేసయ్య రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకున్నావనుకో, ఆజ్ఞకు లోబడిన ఆ జీవితం నీకేం కలుగు చేస్తుంది? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. ఆ వాక్యం విన్నావు, పొర్రపాటున ఇక అబద్ధమాడనయ్యా. నీ అబద్ధపు జీవితాన్ని నువ్వు తొలగించుకుంటే అది నీకు నీతిగా మారిపోతాయి. అవును, ఒకప్పుడు నాకు త్రాగుడు అలవాటు ఉండేది అనుకోండి, నాకు లేదులేండి దేవుని దయ వల్ల అనుకోండి. కానీ వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మద్యం దాని గురించి మాట్లాడాడు, స్మోకింగ్ గురించి డ్రింకింగ్ గురించి వీటిని గురించి మాట్లాడాడు. ఆ వాక్యం విన్న తర్వాత ప్రభా ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, ఇక మీదట సినిమా మాట నేను ఎత్తను, ఇక మీదట
సిగరెట్ మాట నేను ఎత్తను, ఇక మీదట మద్యం మాట నేను ఎత్తనని వాక్యానికి లోబడి నీ జీవితాన్ని కట్టుకున్నావు అనుకో, అప్పుడు ఆజ్ఞను నువ్వు అనుసరించిన దానివి అవుతావు. వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని యొడల మనకు ఒక మాట చెప్పమంటారా? యోబు గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను అంటాడు. మన దగ్గర ఎంత నీతి ఉంటే ఇంతే వర్ధిల్ల చేస్తాడు. ఎంత నీతి ఉంటే ఇంకెంత నీతి ఉంటే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను అన్నాడు. పరలోకంలో కూడా దేవుడు నిన్ను వర్ధిల్ల చేసేది దేన్ని బట్టి తెలుసా? ఈ భూలోకంలో ఎంత నీతిగా బ్రతుకుతావో భూలోకంలో నీ నీతి అంత పరలోకంలో మహిమగా మారిపో. పరలోకంలో అందరూ ఒకే మహిమను ధరించుకోరు. అందరూ ఒకే మహిమను ధరించుకోరు. వాక్యం ఏమని రాసిందో తెలుసా? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, చేపల మహిమ వేరు, జంతువుల మహిమ వేరు, మనుషుల మహిమ వేరు. వేరు వేరు మహిమలు పరలోక రాజ్యంలో ధరిస్తారట. నా పాదములు ఆయన అడుగుజాడలను విడువక నడిచినవి, ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఇలాంటి సాక్ష్యం మన జీవితాన్ని గురించి మనం చెప్పేటప్పుడు ఇలాంటి మాట దేవుడు మన నోట ఉంచును కాక. అంటే ఈ భూలోకంలో ఎంత ఆజ్ఞను అనుసరించి బ్రతుకుతామో అది అంత పరలోకంలో ఏమవుతుంది? మనకు నీతిగా మారిపోతుంది. అంతటి మహిమను దేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. రైట్. ఎవరు అడుగుజాడలను వెంబడించాలి? యేసయ్య అడుగుజాడలు. ఆయన అడుగుజాడలు ఎలాంటివి? మొట్టమొదట నీతియుక్తమైన అడుగుజాడ. పేతురు గారు యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ చక్కటి మాట అంటాడు. నాన్న, మీరు బ్రతికే చోట మీకు ఎవరైనా మేలు చేశారు, మీకు మేలు చేసిన వ్యక్తికి మీరు ప్రతిగా మేలు చేశారు అనుకోండి, లోకస్తులు కూడా అంతే చేస్తారు. మన గొప్పతనం ఏముంది? మరి మన గొప్పతనం ఏంటయ్యా? ఎవరైనా మీ బ్రతుకులో మేలు చేస్తే వాళ్ళకి మేలు చేయండి. మేలు చేసిన వారికి మాత్రమే కాదు, ఎవరైనా మీకు కీడు చేస్తే కీడు చేసిన వ్యక్తికి ప్రతి కీడు చేయకుండా ఆ కీడు చేసిన వ్యక్తికి కూడా మీరు మేలు చేయండి, ఇందుకు మీరు పిలువబడితిరి అంటాడు. దైవజనమా, నిజంగా క్రైస్తవుడు వినటానికి వింటాడు, కానీ ఆ స్థాయికి ఎదగలేకపోతాడు. కొంచెం బాధతో ఈ మాట చెప్తున్నా. చూడండి మాట. అసలు మనిషి నైజం ఎలాంటిదంటే, మేలు చేసిన వాడికి కూడా కీడు చేసే బ్యాచ్ మనిషి నైజం. ఎవడు ఉప్పు తిన్నాడో, ఎవడి మోచేతి నీళ్ళు తాగాడో వాడికే గోతులు దేవే నైజం మనిషి యొక్క నైజం. మేలు చేసిన వాడికే కీడు చేసే నైజం మనిషిదైతే, కీడు చేసిన వాడికి మేలు చేసే స్థాయికి మనిషి రావటం, అవే యేసుక్రీస్తు అడుగుజాడలు. ఆ అడుగుజాడలను మనం వెంబడించే వారిగా ఉండాలి. క్రైస్తవుడు ఏ స్థాయికి ఎదగాలంటే, నేనంటా లోకంలో ప్రజల పరిస్థితి ఏంటంటే, తిన్నా ఇంటి వాసాలు లెక్క పెడతారంటారు చూసారా? అలాంటి మనస్తత్వం మనిషిది. మేలు చేసిన వాడికే మేలు చేయటం మనిషికి రానప్పుడు, కీడు చేసిన వాడికి మేలు చేయటమా? అదే యేసుక్రీస్తు యొక్క గుణగణం, అదే యేసుక్రీస్తు యొక్క నైజం. ఏంటి యేసుక్రీస్తు నైజం? ఒక్క మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో వేలాడేటప్పుడు లాంగరన్ అనే రోమా సైనికుడు యేసు ప్రభును ప్రక్కలో పొడవటానికి వచ్చాడు. లాంగరన్ అట గతంలో యుద్ధం చేసినప్పుడు ఒక కన్ను చూపును కోల్పోయింది. అంటే ఒంటి కంటితో చూడగలిగే ఈ లాంగరన్ యేసు ప్రభుని ప్రక్కలో అట్లా పొడిచాడట. చరిత్ర గ్రంథాలు ఏమి రాసి ఉంటుందో తెలుసా? ఆ రక్తం అట్లా చిమ్మి యేసు ప్రభు రక్తం ఆ లాంగరన్ యొక్క 2 కళ్ళల్లో పడితే, చూపును కోల్పోయిన కంటిలో పడిన తోడనే ఆ కన్ను తేటగా చూడటం ప్రారంభించిందట. అందుకని యోహాను సువార్తలో రాసి ఉంటుంది, ఆ పొడిచిన వాడు సాష్టాంగపడి, ఈయన నిజముగా నీతిపరుడై ఉన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడై ఉన్నాడని అక్కడికక్కడే అంగీకరించి యేసుకు సాక్షిగా రోమా సైనికుడు మారినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. నేనంట ఆ గుడ్డి కన్ను యేసు ప్రభు బాగు చేయటానికి ఆ వ్యక్తి ఏమైనా యేసు ప్రభుకు మేలు చేశాడా? మరి మేలు చేయకపోతే ఏం చేశాడు చెప్పాలండి? కీడు చేశాడు. యేసయ్య ఎవరో తెలుసా?
కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించేవాడు. యేసయ్య రక్తం వాడి కళ్ళల్లో పడిన తోడని తేటగా చూడటం ప్రారంభించింది. నిజముగా ఈయన దేవుని కుమారుడు ఒప్పుకున్నాడు. ఒకవేళ లాంగరనే మనల్ని బుడిసాడు అనుకో, మన రక్తమే కనుక ఆడి కంటిలో పెడితే చూపున్న కన్ను కూడా నీ రక్తపు దయ వల్ల పోయేది. ఎందుకో చెప్పమంటారా? ఈ రక్తం హేబేలు రక్తం. ప్రతీకారాన్ని, మాటకు ప్రతి మాట, దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు, చూడండి కీడుకు ప్రతి కీడు చేసే హేబేలు రక్తం మనలో ప్రవహించేది. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తముతో మనం కడగబడ్డాము కనుక యేసు వంటి వారిగా మనం మారిపోవాలి. మనుషుల నైజం ఏంటంటే, ఇదిగో మాట్లాడే మాట మన తెలంగాణ భాషలో చెప్పాలంటే, ఇదిగో వినరబాయ్, నా మాట వినరబాయ్, నువ్వు మంచుకుంటే మంచుకుంటా. తేడా వచ్చిందా? అరే మంచుకుంటే నువ్వు మంచుకుంటే నీ మంచితనం ఏముందమ్మ ఇక్కడ? అన్యులు కూడా అట్లాగే ఉన్నారు. ఎదుటోడు ప్రేమ పంచుతావు, నువ్వు ప్రేమ పంచావు. అరే అన్యులు కూడా అలా ఉన్నారు. దానికి మించింది క్రైస్తవ నీతి, దానికి మించింది క్రైస్తవ మార్గం, దానికి మించింది దేవుని శ్రేష్టమైనటువంటి మార్గం. కొంతమంది ఆడోళ్ళు గయ్యాలి గంపలో అక్కను కదపనంత వరకు దేవదూత, కదపనంత వరకు అప్పుడే పరలోకం నుంచి దిగొచ్చిన గాబ్రియేలు, మిఖాయేలు, కెరూబులు, శరాబులు నోరు తెరవనంతసేపు ఏమైనా అన్నావా ఒరిజినల్ బయటపడిపోద్ది. అప్పుడు చూడండి, లూసిఫర్ గారు కూడా భయపడతాడు, నా దగ్గర కూడా ఈ దారుణమైన క్యారెక్టర్ లేదే అని. నేనంట ఎదుటోడు మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటే నీ మంచితనం ఏముందమ్మా? యేసుక్రీస్తు రక్తం యొక్క గొప్పతనం ఏముంది? అయ్యా విను, ఎదుటోడు మంచిగా ఉన్నాడు, నువ్వు మంచిగా ఉన్నావు, నీ గొప్పతనం ఏముంది? కానీ యేసుక్రీస్తు రక్తం ఎలాంటిదో తెలుసా? కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించే రక్తం యేసుక్రీస్తు రక్తం. ఆ గుణం నీకుంటే నేనంటే అసలు నీకు శత్రువే భూమి మీద ఉన్నాడండి. అప్పుడు నిన్ను ఏమని పేరు పెడతారో తెలుసా? అజాత శత్రువు. ఆ అజాత శత్రువు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వంటి వారిగా మనం మారాలి, రైట్? ఆయన అడుగుజాడలను మనం వెంబడించాలి. ఆఖరి మాట చెప్తాను, యేసుక్రీస్తు అడుగుజాడలు త్యాగంతో కూడిన అడుగుజాడ. దైవజనమా, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో మీరు బ్రతుకుతున్నా, నిస్వార్థమైన దేవుని సేవకుల్ని ఎన్నుకోండి. పౌలు సమర్పణ ఏంటో తెలుసా? నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరుస్తాను. కలిగినది యావత్తు అన్నాడా, కొంత అన్నాడా? నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు నేను వేయపరుస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. దైవజనుడని పిలువబడినవాడు, విశ్వాసని పిలువబడినవాడు, వీళ్ళకున్న తేడా ఏంటంటే, విశ్వాసులు వారి కలిగిన దానిలో కొంత దేవునికి ఇస్తారు. ఎంత ఇస్తారు? దశభాగం ఇస్తారు. ఏదైనా స్థలం, మందిరం కట్టుకునేటప్పుడు కృతజ్ఞత కానుక ఇస్తారు, కలిగిన దానిలో ఇస్తారు. అవును, మన సంఘంలో కూడా దేవుని కృపను బట్టి అట్లా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఇట్లా ఇస్తున్నప్పుడు ఈ డబ్బుతో నేనేం చేయాలి? నేను పొలాలు కొనుక్కోకూడదు, ఆస్తులు కొనుక్కోకూడదు. నా పేర, నా పిల్లల పేర, బంధువుల పేర, చుట్టాల పేర, రక్త సంబంధికుల పేర ఆస్తిపాస్తులు సంపాదించుకోకూడదు. మీకు కలిగిన దానిలో కొంత దేవునికి ఇస్తారు. కానీ దైవ సేవకుడి దగ్గరికి వచ్చేసరికి సాధ్యమైతే అంతా ఇవ్వాలి. భార్య పిల్లలు కుటుంబం ఉంటుంది కాబట్టి కొంత తనకుంచుకొని ఎక్కువ శాతం దేవుని పని ఖర్చు పెట్టేవాడై ఉండాలి. ఈరోజు కొన్ని చోట్ల పాస్టర్ల వ్యవస్థ అంటే ఎట్లా అయిపోయిందో తెలుసా? లగ్జరియస్ లైఫ్. ఒక ఆయన అంటాడు, దేవుని మహా గొప్ప కృపను బట్టి, మళ్ళీ దీనికి దేవుని కృప ఒకటి, దేవుని మహా గొప్ప కృపను బట్టి సేవకు రాక మునుపు నాకేమీ లేదు, ఇప్పుడు 18 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నా, ఈ 18 సంవత్సరాల సేవ తర్వాత నాకు లేనిదంటూ ఏదీ లేదు. దేవుని మహా గొప్ప కృపను బట్టి 18 ఎకరాల పొలం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ పిచ్చి జనం దానికి జేజేలు పలుకుతారు. ఈ పిచ్చి జనం కూడా ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆర్జించే వాడికే ఇస్తాడు కానీ, మోసపు మాటలు చెప్పే వాళ్ళకే ఇస్తారు కానీ, వీళ్ళు నడుంగట్టుకొని త్యాగంతో సేవ చేసే బిడ్డలు వీళ్ళకి సేవ తప్ప ఇంకో ప్రపంచం లేదు.
క్రీస్తు బలిపీఠం మీద బలియాగమైపోయే బిడ్డలు వీళ్ళు. ఇలాంటి సేవకు మనకు సహకరిస్తే ఇలాంటి ప్రత్యక్షత ఉండదు. ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడో మీకు అర్థం కావాలంటే నేను వేసుకున్న కోట్లోనే మీకు అర్థమైంది. ఈ కోటు ఒక్కొక్క గుండీ ఖరీదు 5,000 రూపాయలు. మొత్తం 10 గుండీలు ఉన్నాయి. గుండీలే 50,000 అయితే మరి కోటు, మరి సూటు, మరి బూటు. నేనంట దైవ సేవకుడికి ఇంత లగ్జరియస్ లైఫ్ అవసరమా? విశ్వాసుల రక్తాల మీద విలాసాలు అనుభవించే సేవకులు ఉన్నారు. అది విశ్వాసుల రక్తం. వారు తినక కడుపు చంపుకొని దేవుని సేవ అని మా కష్టార్జితం ద్వారా దేవుని సేవ జరగాలని లక్షల వేల రూపాయల దైవ సేవకుల చేతిలో పెడితే ఆ విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో సుఖవంతమైన లగ్జరియస్ లైఫ్ అనుభవించే సేవకులు ఉన్నారు. వీళ్ళ సమాధుల మీద, వీళ్ళ శ్మశానాల మీద అంతస్తులు భవంతులు కట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏంటి సేవ? ఆర్జించటమా, సంపాదించటమా? నో, కలిగిన దాన్ని కూడా పోగొట్టుకునేదే నిజమైనటువంటి సేవ. అపోస్తులైన పౌలు గారు ఉన్నారు కదా, విచిత్రం చూడండి. అపోస్తులైన పౌలు గారు ఉన్నారు కదా, 2 ఖండాలను కదిలించిన శక్తి. ఆసియా ఖండాన్ని, యూరప్ ఖండాన్ని, 2 ఖండాలను కదిలించాడు. 2 ఖండాలను కదిలించిన ఈ దైవ సేవకుడు అపోస్తుల కార్యాల్లో అంటాడు, అద్దె ఇంట కాపురం ఉండి నేను సేవ చేస్తున్నాను అంటాడు. 2 ఖండాల్లో దేవుని వాక్యం ప్రకటించిన పౌలు రాజులనే మార్చాడా, అధికారులనే మార్చాడా, నాయకులనే మార్చాడా? గమనించండి, గొప్పవారినే మార్చాడా, సామంతుల్నే మార్చాడా? ఎంతమందిని మారిస్తే వేల రూపాయలు ఆయన కానుకొచ్చింది. ఎంత వచ్చినా తన కోసం ఎంత కూడా అట్లాగని సేవకుడు ఇల్లు కట్టుకోకూడదని కాదు, పిల్లలకేదో కొంచెం తండ్రిగా తన బాధ్యత చేయకూడదని కాదు నా అభిప్రాయం. కానీ ఆ ముసుగులో ప్రజల దగ్గర నుంచి డబ్బు గుంజి 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 గుంజి. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? వేలం పాట. జనాల దగ్గర నుంచి డబ్బార్జించే తప్పుడు మార్గాలు ఇవి. ఇదిగో టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే ఒక 10,000 మంది అయిన తర్వాత లాటరీ తీస్తాం. ఆ టికెట్ ఎవరి పేరు మీద వస్తే ఆడి కారు, బోడీ కారు, ఏదో ఒకటి, ఆ కారు లాటరీలో మీకు ఇస్తాం. అరే, ఇది వేలం పాట, దేవుని మందిరమా? దేవుని మందిరాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగవచ్చా? ఆ ఇంకిత జ్ఞానం ప్రజలకు లేదు. ఇది వాక్యానుసారమా కాదా? ఇలాంటివి దేవుని మందిరాల్లో జరగవచ్చా, జరగకూడదా? దేవుని మందిరాలలో వేలం పాటలు జరగవచ్చా? ఆ ఇంకిత జ్ఞానం ప్రజలకు లేక ఏ మందిరానికి పడితే ఆ మందిరానికి. ఈ మందిరం దైవికమైందా కాదా? వాక్యానికి భిన్నమైన బోధలు జరుగుతున్నాయా? వాక్యానుసారమైన బోధ జరుగుతుందా? ఆ ప్రత్యక్షత ప్రజలకు లేని పరిస్థితి. అరే, దేవుని మందిరం ఎలా ఉండాలి? వ్యాపారపు ఇల్లుగా దేవుని మందిరం ఉండకూడదు. అది ఎప్పటికీ ఎన్నటికీ ప్రార్థనా మందిరంగానే దేవుని మందిరం ఉండునుగాక అంటాడు భక్తుడు. ఇక్కడ నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేసి నేను ఇలా బ్రతికా. తీతుతో కూడా చెప్పా, తీతు నువ్వు ఇలాగే బ్రతకాలి. నా మాటలతో ఏకీభవించి తీతు నేను ఒక్క అడుగు జాడలు యందు మేము నడుచుకున్నాము అంటాడు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో నంబర్ 1 నీతియుక్తమైన అడుగుజాడలను వెంబడించాలి. రైట్. నంబర్ 2 కీడుకు ప్రతిగా మేలు చేసే అడుగుజాడలను వెంబడించాలి. నంబర్ 3 త్యాగపూరితమైన అడుగుజాడలను వెంబడించాలి. ఈ అడుగుజాడలు ఎవరివో తెలుసా? నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అడుగుజాడలు. ఆయన అడుగుజాడలను వెంబడించుదాం, పరలోక రాజ్యానికి వారసులుగా మారుదాం గాక.